సో ఆ టైంలో లేటుగా పెళ్ళిళ్ళు అవ్వటం వలన వీళ్ళకి విపరీతంగా సంతానలేమి సమస్య బాగా ప్రబలంగా ఉంది. అయితే ఏంటి దీనికి కారణం ఏంటంటే, ఒకప్పుడు ఏమీ లేదు. పీరియడ్స్ ఆడవాళ్ళకి చక్కగా వచ్చాయి. ఎందుకంటే అప్పుడు జీవన శైలిలో మనకి పని అనేది భాగంగా ఉండేది. ఆడవాళ్ళు వంట చేస్తుంటే పెద్ద పెద్ద అంటులు తోమటం కానీ, అలానే పొయ్యి ఊదటం కానీ, కట్టెల పొయ్యి వెలిగించడం కానీ, లేకపోతే అలకటం కానీ, పొద్దున్న లేసి కళ్ళాపు చల్లటం కానీ, పంపులో నీళ్లు కొట్టడం కానీ, బావిలో నీళ్లు తోడటం కానీ, నెత్తి మీద కడవ పెట్టుకుని మోసుకురావటం కానీ, అలానే కూరగాయల కోసం పాదులు తవ్వటం, చెట్లకి కోసుకోగలటం, అట్లనే అటు వంగుని కలుపు తీయటం, నీళ్లు పెట్టడం, అంటే రోజువారీ పనుల్లో భాగంగా ఉండేది. ఒక పక్కన పనే కాకుండా ఆహారంలో ఎటువంటి కల్తీ ఉండేది కాదు. మామూలుగా కూరగాయలు అంటే ఇప్పుడు మా చిన్నతనంలో అన్ని దొడ్లోనే పండాయి. ఏ కూరగాయ కావాలంటే ఆ కూరగాయ ఫ్రెష్గా తీసుకొచ్చి ఆ పేడ ఎరువులు వేసేవాళ్ళం ఆ మొక్కలకు కూడా. ఇవాళంతా కెమికల్లు, పురుగు మందులతో పండించినవి కానీ, అలానే కెమికల్స్ విపరీతంగా వాడుతున్న వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకుంటే వీటిలో ఏ బలం లేదు.